రేవంత్ రెడ్డి సంబంధించిన మనుషులు గ్రౌండ్ లెవెల్‌లో చాలా అంటే చాలా క్లియర్ కట్‌గా వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ గూడా ఏ పక్క నుంచి ఎలా నరుక్కు రావాలో బాగా ఇదయ్యారు. అలాగే ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్‌లో చర్చించుకున్నాం కవిత గారి అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా ఉంది ఇక్కడ. అలాగే మోడీ గారి హస్తం కూడా ఇంకా ఉంది. వీరిద్దరూ కలిపితేనే కాబట్టే కదా ఈ రోజు బెయిల్ రాకుండా ఉంది. ఓ పక్కన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కారణం అనే దానికంటే కూడా బీజేపీ స్ట్రాటజీయే మెయిన్ గా ఏదైనా బడే బాయ్ చోటా బాయ్ బడే బాయ్ చోటే బాయ్ అంటే తను మోదీతో చాలా సమన్వయంగా బడే బాయ్ అనే ఆ గౌరవం అనేది చూపిస్తున్నారు. తప్పదు, రాష్ట్ర అభివృద్ధి కోసం కొంతవరకు తప్పదు. ఇన్ఫాక్ట్ ఆంధ్రాలో కూటమి కూడా ఏర్పడింది. మోడీ సపోర్ట్ లేకుండా కూటమి అయితే గెలిచేది కాదు కదా. కూటమి ఇప్పుడు కూటమి అంటేనే బీజేపీ కదా. సో బీజేపీకి సపోర్ట్ ఉన్న చంద్రబాబుని ఇక్కడ నువ్వు ఆరాధిస్తున్నావు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు కనిసన్నల్లోనే ఇక్కడ పార్టీలో చేరికలు నడుస్తున్నాయి. అవును, ఈ చేరికలన్నీ కూడా చంద్రబాబు సూచనల ప్రకారమే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? రెండు రకాలు ఇక్కడ చేరికలు జరిగి కాంగ్రెస్ కనుక స్థిరపడి ఒక 5 ఏళ్లు స్థిరంగా పరిపాలన చేస్తే ఒక విధంగా కలిసి వస్తుంది. లేదా ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, అధిష్టానం నుండి తనకి ఇబ్బంది అయ్యి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి వెళ్తాడా, టీడీపీ పార్టీకి వెళ్తాడా? టీడీపీ వెళ్తాడు. ఓకే, టీడీపీ ఇప్పుడు ఆల్రెడీ ఒక అండర్ ప్రాసెస్ ఉంది కదా. టీడీపీని ఇక్కడ యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేయాలంటే ఒక సమర్థవంతమైన లీడర్ ఉండాలి కదా. కానీ తెలంగాణ తెచ్చుకుంది టీడీపీ పాలన నుంచి బయటపడాలి, నీళ్లు నిధులు నియామకాల మీద కదా మేడం. టీడీపీ పాలన నుండి బయటపడాలని కాదు. అలాంటప్పుడు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? కొత్త పార్టీకి అవకాశం లేదు. వస్తే టీడీపీయే అంతే. టీడీపీని తను యాక్టివ్ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడున్న అనుకూల వాతావరణం ఏదైతే ఉందో అక్కడ చంద్రబాబు అధికారంలోకి రావడం, ఇక్కడ ఈ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ లోకి చేరడం, ఇదంతా కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి అయినా రేవంత్ రెడ్డి ఎప్పటి నుండో ప్రిపేర్డ్ గా ఉన్నారు. కాంగ్రెస్ కనుక తను సీఎం ఆ అవకాశం ఇవ్వకపోతే, తను చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది, కాంగ్రెస్ పార్టీని రెంట్ కి తెచ్చుకున్నాను. సీఎం అభ్యర్థిగా తన పేరు అనౌన్స్ చేయకపోతే, ముందు పిసిసి ఇవ్వకపోతే అనేది పెట్టుకున్నారు. తర్వాత సీఎం అభ్యర్థి తను ఏం అనౌన్స్ చేయకపోతే తను బయటికి రావడానికి తను సిద్ధంగానే ఉండి తన క్యాడర్ ను తను రెడీ చేసుకున్నాడు కూడా. ఇప్పుడు గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు, ఓడిపోయిన కొందరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతోనే వాళ్ళు అక్కడ పోటీ చేయడం అనేది జరిగింది. సో తన క్యాడర్ తను రెడీగా పెట్టుకున్నాడు. ఏ టైం అయినా సరే బయటికి వెళ్ళిపోయి తన సొంత పార్టీ ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే సీఎం అభ్యర్థిగా తను సీఎం అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాడు. సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అనౌన్స్ చేయకపోతే అదే జరుగుతుంది. ఇది గమనించి సీఎం అభ్యర్థిగా తను చెప్పేస్తారు రేవంత్ రెడ్డికి. సో ఇప్పుడు అనుకున్నంత వరకు సక్సెస్ అయింది. కానీ అందులో ఉన్న సీనియర్ నాయకులు ఇప్పటికీ నోరు మెదపట్లేదు. కానీ భవిష్యత్తులో ఇది కొనసాగే అవకాశం లేదు. సో ఇప్పటికైనా ఈ సీఎం పోస్ట్ గురించి లేదా అధిష్టానం జరుగుతున్నటువంటి తప్పిదాల గురించి కనుక వాళ్ళ క్యాడర్ తిరగబడే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇంకో 1 year వరకు కూడా వెయిట్ చేస్తారు ఎవరైనా కూడా. అవును, ఈలోగా అవుద్ది. అయితే మాత్రం మరి పార్టీ పెడతారా? అప్పటి వరకు టీడీపీ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంటది, మరి జనాలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది కూడా చూడాలి. అంటే సెటిలర్స్ ఆదరించడం వేరు, ఓన్లీ సెటిలర్సే కాదు కదా, మరి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు కూడా, తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తేనే టీడీపీ ఇక్కడ నిలబడుద్ది. అవును, మరి ఎంతవరకు సాధ్యాలు ఉన్నాయి అనేది చూడాలి. దాన్ని బట్టి రేవంత్ రెడ్డి నిర్ణయం అనేది ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకో సంవత్సరం వరకు అయితే ఎటువంటి డోకా లేదు. పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాడు. ఇవన్నీ ఒక అభద్రతా భావంతో జరుగుతుంది. ఇదంతా మొత్తం గ్రౌండ్ లెవెల్ వర్క్ అని అనుకోవచ్చు మనం. ప్రెసెంట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు బెదిరించడం కానివ్వండి, ఓ పక్కన చంద్రబాబు నాయుడుతో చర్చలు కానివ్వండి, ఇంకో పక్కన మోడీని క్లోజ్ గా ఉంచుకోవడం కానివ్వండి. సో ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక మొత్తం గ్రౌండ్ లెవెల్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. మనం ప్రతిపక్ష హోదా కూడా బీఆర్ఎస్ కి రాకూడదు అనేది మెయిన్ టార్గెట్. ఏపీలో ఎలాగా జగన్ కి ప్రతిపక్ష హోదా కోసం తను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. ప్రతిపక్ష హోదా లేదు కదా. అవును, లేదు జగన్. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా ఉండకూడదు, ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇంకా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు అనేటువంటి నాకు ఇంకెవరైతే కనిపించట్లేదు. మరి చూద్దాం, అది చెప్పలేం కదా. అంటే మెయిన్ గా సిటీని టార్గెట్ చేసుకున్నారు, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టార్గెట్ చేసుకున్నారు. మాక్సిమం కార్పొరేటర్లు అంతా కూడా కాంగ్రెస్ నుండి లేదా టీడీపీ నుండి లేదా ఇక్కడ కూడా కూటమియే పనిచేస్తుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఇక్కడ పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలా జరిగితే మరి ఎంతవరకు వస్తాయి? ఓవరాల్ గా బీఆర్ఎస్ లేకుండా చేయాలి అనేది గట్టిగా పెట్టుకున్నారు. జరిగే పని అంటారు. ఉద్యమ పార్టీ, గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చిన పార్టీ, ప్రజల యొక్క అవసరాలేంటి, మనోభావాలేంటి, ఏ గ్రామంలో ఏముంది ఏమి లేదు అనేది ప్రతి ఒక్క, ఇప్పుడు తెలంగాణ ఏ ముఖ్యమంత్రికి కూడా అంత సమాచారం ఉండదు.
అవును. ఈరోజు కేసీఆర్ గారికి ఎక్కడైనా ఏదైనా ఒక ఊరు గురించి మనం మాట్లాడమనుకో, ఆ ఊర్లో ఉన్న కాలువలు, భూములు, రోడ్లు, పంటలు దగ్గర నుండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏ కాలనీలో, ఏ గల్లీలో ఏముందో మొత్తం తను చెప్పేస్తాడు. అంత ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్ పెట్టిన ఒక పార్టీ, ఉద్యమ నేపథ్యంగా వచ్చినటువంటి పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చినటువంటి పార్టీ, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పార్టీ, అంత తొందర ఒక్క ఓటమితోనే ఎలా పోతుంది? ఓటమి అయితే వచ్చింది. ఎమ్మెల్యేలు పోతున్నారు. పోనీ కొంతకాలం వాళ్ళకుంటుంది. మన సింపుల్ ఎగ్జాంపుల్, గత 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇంకా తెలంగాణలో కాంగ్రెసే లేదు. అసలు కాంగ్రెస్ పని భూస్థాపితం అయిపోయింది. అలాంటిది అలాంటిది ఈ ఈ రోజు రోజు అధికారంలోకి వచ్చింది. గవర్నమెంట్ ఫామ్ చేసింది. చెప్పలేం కదా. అవును, అవును. సో అలాంటి కాంగ్రెసే వచ్చినప్పుడు ఇంత ఒక స్ట్రాంగ్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎందుకు పోతుంది? ప్రస్తుతం లోలో ఉంది. ఓకే. అన్ని ఫేస్ చేసుకొని నిలబడేటువంటి శక్తి అయితే పార్టీకి ఉంది. కేసీఆర్ అయితే అంత తొందరగా గివ్ అప్ అయితే ఇవ్వరు.